ఇప్పుడు మనం పరమాత్మనే మనం లక్ష్యంగా మార్చుకోవాలి. ఎప్పుడైనా పరమాత్మకు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వచ్చాయా? అలానే మన లక్ష్యం కూడా అంతవరకు చేరుకోవాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ కానీ, వ్యర్థమైనటువంటివి కానీ, కోపం కానీ, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటి ఆలోచనలు మనలో ఉంటే మనం అంత స్థాయిలోకి అయితే చేరుకోలేం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి? మన ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి? మన ఆలోచనల మీద అటెన్షన్ ఏమేం పెట్టాలి? ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? దీని గురించి గోపీదీది చాలా చక్కగా ఈ క్లాస్ చేయించారు. వినేద్దామా? ఇప్పుడే ప్రజెంట్ ఇంతకు ముందు క్లాసు పరమాత్ముడి యొక్క పరిచయం గురించి వినడం జరిగిందనమాట. అయితే ఒక వ్యక్తి పరిచయాన్ని విన్నప్పుడు అది ఒక స్థాయిలో ఉంటుంది. వారి పేరు, నివసించే స్థలం మరియు చేసే పనులు. కానీ రెండో స్థాయి పరిచయం అనేది వారి వ్యక్తిత్వం మరియు వారిలోని శక్తి యొక్క గుణాలకు సంబంధించి ఉంటుంది. ఆ పరంపిత పరమాత్మ నుండి మీకు ఎలాంటి అనుభూతులు కలుగుతాయి? ఆయన ప్రేమ సాగరము, అత్యంత పవిత్రులైనటువంటి పరమాత్మ యొక్క శక్తి ఎంతో స్వచ్ఛంగా, శుద్ధంగా ఉంటుంది. పరమాత్మకు ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వస్తాయా? రావు. ఆ పరంపిత పరమాత్మ ఎంతో పవిత్రమైన శక్తి కలిగి ఉన్నారు. ఆయన మనసులో ఎప్పుడు ప్రతికూల ఆలోచనలు రావు. పరమాత్మ నుండి మనకు ఎటువంటి చెడు లేక వ్యతిరేక భావనలు అందవు. ఇప్పుడు మనం ఆ గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే పరంపిత పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలి. దానికి మనకు కావలసిన మొదట అర్హత ఏమిటంటే మన మనస్సుని మనం సానుకూలంగా, పాజిటివ్గా ఉంచుకోవటం. చూడండి, రోజంతా మన మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఆ ఆలోచనలనే జ్ఞాన మార్గంలో మనము సంకల్పాలు, థాట్స్ అనే గొప్ప పదాన్ని ఉపయోగిస్తాం. ఆలోచనలు అంటే థాట్స్ అని చాలా చక్కటి గొప్ప పదాన్ని ఉపయోగిస్తాము. మన సంకల్పాల వెనక ఒక శక్తి ఉంటుంది. ఒకవేళ అది ప్రతికూల సంకల్పం అయితే దాని వెనుక ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉదాహరణకు కామం లేక క్రోధం వంటివి. అదే సానుకూల సంకల్పం అయితే దాని వెనుక శుభ భావనలు ఉంటాయి. మన ఆలోచనల వెనుక ఒక శక్తి ఉంటుంది. సానుకూల సంకల్పం వెనుక శుభ భావనలు ఉంటాయి. మనం తరచుగా మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నేను ఇది, నేను అది అని. కానీ మన మాటల వెనుక ఉన్న శక్తి మారదు. మన సంకల్పాల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. మన ఆలోచనల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని గమనించటం మన చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు మీరు రోజంతా చేసే ఆలోచనల జాబితాని ఒకసారి తనిఖీ చేయండి. కొన్ని ఆలోచనలు శక్తిని ఇస్తాయి, మరికొన్ని ఆలోచనలు మన శక్తిని హరిస్తాయి. మన సంకల్పాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక రకమైన సంకల్పాలు ఎలా ఉంటాయంటే ద్వేషం, అసూయ, ఇతరులతో పోల్చుకోవడం లేక ఇతరులను నిందించడం వంటివి. మన మనసులో ఎన్ని రకాల ఆలోచనలు నడుస్తుంటాయి. అతడు ఏం చేశాడు? ఆమె ఎందుకు అలా చేసింది? ఎలా జరిగింది? ఇవన్నీ ఒక స్థాయి సంకల్పాలు. ఇటువంటి సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే శక్తి మీ మనసు యొక్క శక్తిని హరిస్తుంది. మీ మానసిక శక్తి పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది మీ సంకల్పాలు మరియు ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు రోజంతా చేసే ఆలోచనల జాబితాని ఒకసారి తనిఖీ చేయండి. కొన్ని ఆలోచనలు మీకు శక్తినిస్తాయి, కానీ రోజు చివర్లో నేను అలసిపోయాను, ఇంకేమీ ఆలోచించలేను, ఇప్పుడు వదిలేయండి అనే భావన మీకు రావచ్చు. ఇది నిజమే కదా. అందుకే మనకు ఒక రకమైన థాట్ మేనేజ్మెంట్ అవసరం. సంకల్ప నిర్వహణ అనేది మనకు అవసరం. మొదటిది, ప్రతికూల సంకల్పాలకు, నెగిటివ్ థాట్స్ పూర్తిగా ముగింపు పలకాలి. ఉదాహరణకు
ఎవరైనా మీ ఇంట్లోకి బురద విసిరితే మీరేం చేస్తారు? శుభ్రం చేస్తారు. మరుసటి రోజు మళ్ళీ విసిరితే మళ్ళీ శుభ్రం చేస్తారు. మూడవసారి కూడా అలానే చేస్తే మీరు వారి దగ్గరికి వెళ్ళి నా ఇంట్లో ఇలా బురద వేయకండి అని చెప్తారు. అంటే మీరు ఆ పనిని ఆపివేయాలని కోరుకుంటారు. అదేవిధంగా మన మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలు కూడా మనం ఆపివేయాలి. మీ ఇంటిని ఎవరైనా పదే పదే గలీజ్ చేస్తుంటే మీరు వారిని ఆపివేస్తారు. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల శక్తి ఉన్న ప్రతికూల సంకల్పాలు లేక ఆలోచనల కోసం మీ మనసు అనే తలుపుల్ని మూసివేయండి. అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టండి. ఇది చాలా సులభం. మనం ఆ మార్గంలో వెళ్ళకూడదు అంతే. ఇక రెండవ స్థాయి సంకల్పం ఏంటంటే మనం సాధారణంగా చేసే ఆలోచనలు, ఆర్డినరీ థాట్స్. ఇవి మీ దైనందిన బాధ్యతలకు సంబంధించినవి. ఉదాహరణకు మీరు ఒక తల్లి అయితే పిల్లల సంరక్షణ గురించి, వ్యాపారవేత్త అయితే మీ ప్రాజెక్టులు లేక సంపాదన గురించి ఆలోచిస్తారు. మీరు జీవితంలో పోషిస్తున్న పాత్రని బట్టి మీ బుద్ధి పనిచేస్తుంది. పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకురావాలి, వ్యాపారంలో డెడ్లైన్లు పూర్తి చేయాలి, లేక చదువుకోవాలి. ఇవన్నీ ఈ రకమైన ఆలోచనలే. రెండవ స్థాయి సంకల్పాలు సాధారణ ఆలోచనలు, ఆర్డినరీ థాట్స్. ఇవి మీ రోజువారీ బాధ్యతలకు సంబంధించినవి. ఉదాహరణకు ఇప్పుడు మనం విన్నాం కదా ఎలా ఎలా వస్తాయి. మీరు ఒక తల్లి అయితే పిల్లల్ని చూసుకోవడం గురించి, వ్యాపారవేత్త అయితే మీ ప్రాజెక్టులు లేదా సంపాదన గురించి ఆలోచిస్తారు. మీరు జీవితంలో పోషిస్తున్న పాత్రను బట్టి మీ బుద్ధి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావాలి, ఇట్లా బిజినెస్ డైలాగ్స్, డెడ్లైన్స్ పూర్తి చేయాలని చెప్పేసి ఈ రకమైనటువంటిది ఒక రకమైన బరువుగా అనిపిస్తుంది. మనసుకి ఒక రకమైన బరువుగా అనిపిస్తుంది. సాధారణ సంకల్పాలు అవసరమే. ఎందుకంటే జీవితంలో మన పాత్రలు, బాధ్యతలు మరియు కర్తవ్యాల కోసం కొంతవరకు ఆలోచనలు చేయవలసి ఉంటుంది. కానీ ఎక్కువ కాకూడదు. చాలామంది రోజంతా నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది కూడా చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంటారు. పనిచేసే ముందే ఇలా ఆలోచించి ఆలోచించి అలసిపోతారు. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఒక జాబితా లిస్ట్ తయారు చేసుకోండి. ఆపై పని మొదలు పెట్టండి. ఒక పని కోసం 10 రకాల ఆలోచనలు ఎందుకు పెట్టుకోవడం? ఇది చాలా సరళమైన విషయం. మనం చేసే ఈ అదనపు సంకల్పాలే మనస్సుపై ఒక భారంలాగా మారుతాయి. ఇక మూడవ స్థాయి సంకల్పం వ్యర్థ సంకల్పం, అంటే వేస్ట్ థాట్స్. ఇవి అసలు అవసరం లేని ఆలోచనలు. నిజానికి మన ఆలోచనలే దాదాపు 70% అవసరం లేనివే ఉంటున్నాయి. మీరు ఒక రైల్లోనో బస్సులోనో కూర్చున్నారనుకోండి. మీ ముందు ఒక వ్యక్తి కూర్చుని వార్తాపత్రిక చదువుతూ ఉంటే మీరు ఏం చేస్తుంటారో తెలుసా? ఆ పత్రిక వెనుక వైపు ఉన్న వార్తలను చదవడానికి ప్రయత్నిస్తుంటారు. మనం రైల్లోనో బస్సులోనో కూర్చున్నప్పుడు ఎదుటి వ్యక్తి వార్తాపత్రిక చదువుతుంటే మనకు తెలియకుండానే ఆ పత్రిక వైపుకి వెళ్తాం. ఒక్కోసారి మన కళ్ళు పక్కన వైపు వెళ్తూ ఉంటాయి. వారు ఏం చేస్తున్నారు, ఏం వేసుకున్నారు, వారి షూస్ ఎలా ఉన్నాయి, వారి హెయిర్ స్టైల్ ఎలా ఉంది, వారి బట్టలు ఎలా ఉన్నాయి అని గమనిస్తుంటాం. మీరు ఇక్కడ కూర్చున్నప్పటికీ మనసు మాత్రం బయట తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు భోజనం చేసే సమయం అయితే ఆకలిగా ఉంటే మనసు అక్కడికి వెళ్తుంది. ఇది మనసు యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఒకే చోట స్థిరంగా కూర్చోదు, అలా తిరుగుతూనే ఉంటుంది. తనకు తానుగా షాపింగ్ చేసేస్తుంది. దీన్ని చూడు, దానిని చూడు, దాని గురించి ఆలోచించు అంటూ తిరుగుతుంది. ఇందులో మీకేం వస్తుంది? దీనినే మనం వ్యర్థ సంకల్పం అని అంటారు. వ్యర్థ సంకల్పాలు ఎలా ఉంటాయంటే, ఒక నీటి గ్లాస్కి చిన్న రంధ్రం ఉంటే నీరు ఎలా కారిపోతుందో అలా.
ఇవి మన శక్తిని క్రమంగా హరిస్తాయి. మనకు తెలియకుండానే మన శక్తి క్షీణిస్తుంది. ఆ తర్వాత మనకి ఎందుకు అంత అలసటగా అనిపిస్తుందో, మూడు ఎందుకు పాడవుతుందో అర్థం కాదు. లోపలంతా బాగున్నట్లు అనిపించదు. ఎందుకని అడిగితే చెప్పలేం, కానీ ఏదో అసంతృప్తిగా ఉంటుంది. దీనికి కారణం ఈ వ్యర్థ సంకల్పాలే. ఈ వ్యర్థ సంకల్పాలు శరీర సమతుల్యతను, బ్యాలెన్స్ను కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, మీరు ఇప్పుడు మౌంట్ ఆబు వెళ్ళి అక్కడ నుండి పైకి చూస్తే ఆ కొండ ఎక్కేటప్పుడు లోపల ఏదో తెలియని భయం లేక కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి. అంటే శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ప్రపంచంలోని వ్యాధులన్నిటినీ ఇంగ్లీష్లో సైకోసోమాటిక్ అని పిలుస్తారు. అంటే వీటికి మూలం మన స్పృహలో, మన ఆలోచనలోనే ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వ స్థాయి సంకల్పం, సానుకూల సంకల్పం, పాజిటివ్ థాట్. ఇప్పుడు మీరు కూర్చుని ఒకసారి తనిఖీ చేసుకోండి. రోజంతా మీరు ఎన్ని సానుకూల ఆలోచనలు చేశారు? ఎంతమంది పట్ల శుభ భావనలు కలిగించుకున్నారు? ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటూ ఎన్ని సంకల్పాలు చేశారు? ఆ ఆలోచనలు ఎంత మధురంగా ఉంటాయంటే ఒక్క ఆలోచన కూడా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. అప్పుడు మీకు లోపల చాలా మంచి అనుభూతి కలుగుతుంది. మీరు ఎవరి గురించైనా మంచిగా ఆలోచించినప్పుడు మీకే ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. మనం ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటే మనకు మనమే ఒక రకమైన సంతృప్తిని అనుభవిస్తాం. మన సంకల్పాల ద్వారా మనం ఒక్కోసారి ఖాళీ అయిపోతాం, శక్తిని కోల్పోతాం. అదే సంకల్పాల ద్వారా మన సంతృప్తిని కూడా పొందగలం. అందుకే సంకల్ప నిర్వహణ, థాట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అవసరం. విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే, మనం ఉదయం నిద్రలేచి కళ్ళు తెరిచిన తర్వాత మొదటి 10 నిమిషాల్లో మనం చేసే ఆలోచనలు లేక సంకల్పాలు మన రోజంతటిని ప్రభావితం చేస్తాయి. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. మరి మీరు ఉదయం లేవగానే ఎటువంటి ఆలోచనలతో మొదలు పెడుతున్నారు? గతానికి సంబంధించిన ఆలోచనల లేక వ్యక్తులతో ఉన్న సంబంధాల గురించి ఎవరినైనా గుర్తు చేసుకుంటూ మొదలు పెడుతున్నారా? ఒకవేళ అటువంటి ఆలోచనలతో మొదలు పెడితే ఆ అలలు రోజంతా కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఉదయం నిద్ర లేవగానే గతానికి సంబంధించిన ఆలోచనలు లేక ఇతరులతో ఉన్న సంబంధాల గురించి ఆలోచిస్తే ఆ అలలు రోజంతా కొనసాగుతాయి. దానికి బదులుగా పరంపిత పరమాత్మ గురించి, మనలోని మంచితనం గురించి, ప్రపంచం పట్ల ప్రేమ మరియు శాంతి కలిగిన ఆలోచనలు చేయండి. ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాల పాటు ఇలా అభ్యాసం చేయండి. ఆ సమయంలోనే అత్యుత్తమమైన ఆలోచనలు సృష్టించండి. అప్పుడు చూడండి, రోజంతా మీ మానసిక స్థితి మరియు మీ వృత్తి చాలా బాగుంటాయి. ఇది చాలా సరళమైన అభ్యాసం, కానీ దీనిపై శ్రద్ధ అవసరం. ఎందుకంటే సంకల్పాలు ఊరికే రావు. మన ఆలోచనలు మరియు సంకల్పాలు ఆత్మ యొక్క ప్రతిబింబాలు. మెడిటేషన్ లేక యోగానికి మన సంకల్పాలకి ఉన్న సంబంధం ఏమిటని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం రోజంతా సానుకూలంగా ఆలోచిస్తే సరిపోతుంది కదా, ధ్యానం ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ప్రజలు సానుకూలంగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ మెడిటేషన్ అనేది కేవలం సంకల్పాలపై పనిచేసే అభ్యాసం మాత్రమే కాదు, ఆ సంకల్పం వెనుక ఉన్న శక్తిని మార్చే ప్రక్రియ. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తి మారనంత వరకు మార్పు అనేది శాశ్వతంగా ఉండదు. ఉదాహరణకు, ఒక బలహీనమైన వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తే అతను కొద్దిసేపు శక్తిమంతుడిగా అనిపిస్తాడు. నేను బాగున్నాను, నేను ఇది చెయ్యగలను అని మీరు చెప్పుకోవడం అటువంటిదే. మీరు బలవంతంగా సానుకూల ఆలోచనలు చేయడం ఒక ఇంజెక్షన్ లాంటిది. ఆ సంకల్పం ఆగిపోగానే
మళ్ళీ పాత బలహీనమైన భావనలు వెనక్కి వచ్చేస్తాయి. అందుకే మెడిటేషన్ అనేది ఒక గొప్ప అభ్యాసం. ఇది నేరుగా సంకల్పం వెనుక ఉన్న శక్తిపై పనిచేస్తుంది. నిజానికి అది ఆత్మిక శక్తి. మెడిటేషన్ ద్వారా మనం ఆ శక్తిని పొందుతాం. ఆత్మను శక్తివంతంగా చేసుకుంటాం. ఆ తర్వాత మనం చేసే ప్రతి సంకల్పం దానంతట అదే శక్తివంతంగా మారుతుంది. ఈ విషయం అర్థమైందా? ఈ అభ్యాసం లేకుండా మీ ఆలోచనలు ఎక్కువ కాలం శక్తివంతంగా ఉండలేవు. కేవలం కొద్ది నిమిషాలు లేక గంటలు మాత్రమే ఉండగలవు. మీకు ఆ శక్తి కేవలం 1-2 నిమిషాల కోసం లేక గంటల కోసం మాత్రమే అవసరం లేదు కదా. అందుకే ఈ మెడిటేషన్ అభ్యాసం అవసరం. కొద్ది నిమిషాలు గంటల కోసం మాత్రమే అవసరం లేదు కదా. అందుకే ఈ మెడిటేషన్ అభ్యాసం అవసరం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో పరిపూర్ణమైన పవిత్రత శక్తి నిండి ఉందనే అనుభూతి పొందుతాం. ప్రశాంతంగా కూర్చుని నేను ఎవరిని, ఈ శరీరం వెనుక ఉన్న నేను ఎవరిని అనే స్మృతి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని నడిపించే ఆ శక్తిలో శాంతి మరియు ప్రేమ నిండి ఉంటాయని మనకు అర్థమవుతుంది. ధ్యానం ద్వారా మనం మనలోని ఈ శక్తిని పెంచుకోవాలి. ఈ శరీరాన్ని నడిపించే శక్తిలో శాంతి మరియు ప్రేమ నిండి ఉన్నాయి. రాజయోగం ద్వారా మనం ఈ శక్తిని పెంచుకోవాలి. మనమందరం పనులన్నీ శాంతిగా పూర్తి చేయాలనే కోరుకుంటాం. మనం శాంతిగా ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలుగుతాం. ఇది నిజమే కదా. అంటే మీలో శాంతి అనే శక్తిని జాగ్రత్త పరుచుకోనంత వరకు మీరు ధైర్యాన్ని లేక ఓపికను ప్రదర్శించలేరు. సహనశీలత అనే గుణం రావాలన్నా దాని వెనుక ప్రేమ అనే భావన ఉండాలి. మీరు మీలో ఆ ప్రేమ భావనను జాగ్రత్త పరుచుకున్నప్పుడు దానంతట అదే సహనశీలత అనే గుణం వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇతరులకి పంచడానికి దగ్గర ఒక ప్రేమ ఉంటుంది. మెడిటేషన్ అంటే రాజయోగం చేసే పని ఇదే. మనలో ఉన్న గుప్త ఖజానాల్ని మేల్కొల్పడం. ఆ తర్వాత మన సంకల్పాలు మరియు ఆలోచనలు దానంతట అవే ఆ శక్తి స్వరూపాన్ని తీసుకుంటాయి. ఒకసారి ప్రేమ భావన కలిగితే ప్రతి సంకల్పం ప్రేమమయంగా మారిపోతుంది. దానికి మనం ప్రత్యేకంగా ప్రయత్నించనక్కర్లేదు. అందుకే మన ఆలోచనలు లేక సంకల్పాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొంచెం నిదానంగా వ్యవహరించాలి, ఓపికతో. మనసు గురించి మాట్లాడేటప్పుడు దానికి 2 విషయాలు కావాలి. ఒకటి సంబంధం, రెండవది కర్తవ్యం. మీరు మనసుకి ఏదైనా పనిని ఇవ్వకపోతే అది దానంతట అదే చంచలంగా మారి ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. సంబంధం విషయానికి వస్తే పరంపిత పరమాత్మతో అన్ని రకాల సంబంధాలని ఏర్పరచుకోవడం చాలా గొప్ప విషయం. మీకు ఒక మంచి సంబంధం యొక్క అనుభూతి కావాలంటే పరమాత్మను ఒక చిన్న పిల్లవాడిగా భావించండి. అది ఎంత మధురమైన పవిత్రమైన అనుభూతిని ఇస్తుందో. ఒకవేళ మీకు తల్లి అనుభూతి కావాలంటే పరమాత్మను తల్లిగా భావించండి. మీకు తల్లి అనుభూతి కావాలంటే పరమాత్మను తల్లిగా భావించండి. తండ్రిగా ఎలాగో ఉన్నాడు, ఆయన్ని మీ స్నేహితుడిగా లేక కంపానియన్గా మార్చుకోండి. మీకు ఏ సంబంధం కావాలన్నా ఆ పరమాత్మ ద్వారా పొందవచ్చు. ఎందుకంటే ఆయనే సర్వ ఆత్మలకు తల్లి, తండ్రి, బంధువు, సకుడు. మనం ఒకవైపు ఆత్మ యొక్క శక్తిని మేలుకొల్పుతున్నాము, మరోవైపు పరమాత్మతో సర్వ సంబంధాలు కలిగి ఉండడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. మనసుకి ఒక సంబంధం దొరికినప్పుడు ఆ మనసుకి లభించేదేంటి? ప్రేమ లభిస్తుంది. తల్లి తన బిడ్డను ఒడిలోకి తీసుకున్నట్లుగా ఆ పరమాత్మ మనల్ని స్వీకరిస్తాడు. తండ్రితో సంబంధం పెట్టుకున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే ఒక రకమైన రక్షణ, నన్ను రక్షించేవారు ఎవరో ఒకరు ఉన్నారనే భరోసా కలుగుతుంది. ఆ శక్తి ఆత్మకు అందుతుంది. అందుకే ప్రతిరోజు
మీరు దీనిపై ప్రయోగం చేయడం చాలా ముఖ్యం. ఎక్కడో ఒక చోట పరమాత్మతో సంబంధం యొక్క అనుభూతిని పొందండి. దాని ద్వారా దానంతట అదే మీకు ప్రేమశక్తి, భద్రత, రక్షణ మరియు శాంతి లభిస్తాయి. మరోవైపు మనసుకి ఒక కర్తవ్యం అంటే పని కావాలి. మీరు దాన్ని ఖాళీగా ఉంచితే అది ఊరికే ఉండదు. మనసుకి మరొక ప్రత్యేకత ఉంది. అందుకే దానికి ఒక పనిని జాబ్ ఇవ్వాలి. కొద్దిసేపు మనసు దేని మీదైనా దృష్టి పెడితే అది ఏకాగ్రతతో ఉంటుంది. ఒక మంచి పని పూర్తి చేసిన తర్వాత మనసుకి స్వేచ్ఛగా వదిలేయండి. ఆ పని పూర్తయిపోగానే మనసుని కొంచెం స్వేచ్ఛగా వదిలేసేయండి. మీరు మీ మనసుని స్వేచ్ఛగా వదిలేసినప్పుడు అది గతానికి లేక భవిష్యత్తుకి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవాలి. దానికి బదులుగా వర్తమానంలో దానికి ఒక పనిని అప్పగించండి. మనసు అనేది ఒక చిన్న పిల్లవాడి లాంటిది. దానికి ఆడుకోవడానికి ఒక బొమ్మ ఇస్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మన మనసుకి మనం సానుకూలమైన జ్ఞానాన్ని అందించాలి. మీరు సృష్టించే ప్రతి సంకల్పం వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని మీరు ఒక సంకల్పం చేసినప్పుడు ఆ శాంతిని అనుభవించడానికి మీ మనసుకి అవకాశం ఇవ్వండి. కేవలం మాటలు చెప్పడం కాదు, ఆ స్థితిలో నిలకడగా ఉండడం ముఖ్యం. అప్పుడే మనసు ఏకాగ్రతను పొందుతుంది. మనసు ఏకాగ్రతతో ఉన్నప్పుడు మీ పని సామర్థ్యం దానంతట అదే పెరుగుతుంది. మీ మనసు ఏకాగ్రతతో ఉన్నప్పుడు మీ పని సామర్థ్యం పెరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. మనం ఒకే సమయంలో 10 పనులు చేయాలని చూస్తాం, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గిపోతుంది. అందుకే సంకల్ప నిర్వహణ అంటే థాట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటంటే ఏ సమయంలో ఏ సంకల్పం అవసరమో అది మాత్రమే చేయడం. మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీ పూర్తి మనసు ఆ పనిపైనే ఉండాలి. అదేవిధంగా మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీ మనసు కూడా విశ్రాంతి స్థితిలో ఉండాలి. చాలామంది పడుకున్నా కూడా మనసులో ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. అందుకే వారికి సరైన నిద్ర పట్టదు. కాబట్టి మీ మనసుని నియంత్రించడం నేర్చుకోండి. అది మీ ఆధీనంలో ఉండాలి, కానీ మీరు దాని ఆధీనంలో ఉండకూడదు. మీరు మీ మనసుని నియంత్రించడం నేర్చుకోండి, కానీ మీరు మనసు యొక్క ఆధీనంలో ఉండొద్దు. చాలామంది నాకు కోపం వచ్చేస్తుంది, నేను ఏం చేయలేను అని అంటుంటారు. అంటే అక్కడ మనసు మిమ్మల్ని నడిపిస్తుంది, కానీ సంకల్ప నిర్వహణ ద్వారా థాట్ మేనేజ్మెంట్ మీరు మీ మనసుకు యజమాని కావాలి. మనం ఒక అడుగు వేయాలంటే ముందుగా మనసులో ఆ సంకల్పం కలగాలి. ఆ సంకల్పమే మన జీవితానికి దిశను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఉన్నతమైన మరియు సానుకూలమైన సంకల్పాలని సృష్టించండి. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలాగే తయారవుతుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకి పునాది అని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకి పునాది. మీరు ఏది కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సంకల్పాలని ఇప్పుడు విత్తనాల రూపంలో మీ మనసులో నాటండి. ఒకవేళ మీరు విజయం సాధించాలనుకుంటే నేను విజేతను, నేను ఇది చెయ్యగలను, నేను విజేతను, నేను ఇది చెయ్యగలను అనే శక్తివంతమైన సంకల్పం చేయండి. మీ మనసులో భయం లేక సందేహానికి చోటు ఇవ్వకండి. మనం చేసే ప్రతి ఆలోచన ఒక ప్రకంపన వైబ్రేషన్ లాంటిది. అది విశ్వంలోకి వెళ్ళి తిరిగి మన దగ్గరికి చేరుతుంది. అందుకే ఇతరుల గురించి కూడా ఎప్పుడూ మంచిగా ఆలోచించండి. మీరు ఇతరులకు ఇచ్చే శుభకామనలు, గుడ్ విషెస్ తిరిగి మీకే బలాన్ని ఇస్తాయి. సంకల్పాల నిర్వహణ అంటే కేవలం మనల్ని మనం మార్చుకోవడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సానుకూలంగా మార్చటం. మన సంకల్పాలు వాతావరణాన్ని కూడా సానుకూలంగా మారుస్తాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ మనసుని పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి. ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేవలం నేను ఒక ప్రశాంతమైన ఆత్మను అని మీకు మీరు చెప్పుకోండి. ఆ ప్రశాంతతను మీ లోపల అనుభవించండి. ఈ ప్రశాంతత
మీ నుండి చుట్టుపక్కల వారికి కూడా వ్యాపిస్తుంది. మనం శాంతిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రశాంతంగా మారుతారు. ఇది సంకల్పం యొక్క గొప్ప శక్తి. అందుకే మన ఆలోచనలను ఎప్పుడూ ఉన్నతమైనవిగా ఉంచుకోవాలి. మీరు చేసే ప్రతి సానుకూల ఆలోచన మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించగలదు. కాబట్టి ఈ రోజు నుండి మీ సంకల్పాల పట్ల మెలకువగా ఉండండి. ఈ రోజు నుండి చాలా అలర్ట్గా ఉండండి. మనం భోజనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో మన ఆలోచనల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారం శరీరాన్ని ప్రభావితం చేస్తే మనం చేసే ఆలోచనలు మన మనసుని మరియు మన జీవిత గమ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మనం తరచుగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉంటాం, లేక వారి తప్పుల్ని వెతుకుతూ ఉంటాం. అలా చేసినప్పుడు మన మనసులో ప్రతికూల శక్తి, నెగటివ్ ఎనర్జీ నిండుతుంది. దానికి బదులుగా ఇతరుల్లోని మంచిని చూడడం ప్రారంభించండి. ఎప్పుడైతే మీరు ఇతరుల్ని అభినందిస్తారో అప్పుడు మీ మనసు కూడా తేలిగ్గా సంతోషంగా మారుతుంది. ఇదే అసలైన సంకల్ప నిర్వహణ. ఎప్పుడైతే మీరు ఇతరుల్ని అభినందిస్తారో అప్పుడు మీ మనసు కూడా తేలికగా సంతోషంగా మారుతుంది. ఇదే సంకల్ప నిర్వహణలో అతి ముఖ్యమైన మెట్లు. మనం మనసులో ఎప్పుడు ఇతరుల పట్ల ద్వేషాన్ని లేక అసూయని ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ ఆలోచనలు మొదట మనల్ని దహించి వేస్తాయి. మనం ఒకరికి క్షమాపణ చెప్పడం లేక ఒకరిని క్షమించడం వల్ల మన మనసులోని భారం తగ్గిపోతుంది. ఆ క్షణం నుండి మీ సంకల్పాలు చాలా స్వచ్ఛంగా మారతాయి. స్వచ్ఛమైన మనసు ఉన్న చోట సానుకూల శక్తి నివసిస్తుంది. కాబట్టి ఎప్పుడూ మీ మనసుని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు చేసే ప్రతి పనులను విజయం లభిస్తుంది. మీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిద్దాం. మన సంకల్పాలు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. మీరు భయంతో లేక ఆందోళనతో ఉంటే మీ శరీరంలోని ప్రతి క్షణం ఆ ప్రభావాన్ని అనుభవిస్తుంది. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరం శక్తివంతంగా ఉంది అనే సంకల్పాన్ని పదే పదే చేయండి. మీ మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం దానంతటదే కోలుకుంటుంది. సంకల్పాల శక్తి మందుల కంటే వేగంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు రోజంతా జరిగిన విషయాల గురించి కాకుండా రేపు జరగబోయే మంచి విషయాల గురించి ఆలోచించండి. ప్రశాంతమైన మనసుతో నిద్రపోతే మీ మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా మొదలవుతుంది. ప్రశాంతమైన మనసుతో నిద్రపోతే మీ మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా మొదలవుతుంది. ముగింపుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సంకల్ప నిర్వహణ అనేది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కనీసం 5 నిమిషాల పాటు సానుకూల ఆలోచనలతో మీ రోజును ప్రారంభించండి. నేను శక్తివంతుణ్ణి, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు అని మనసులో అనుకోండి. ఇలా క్రమంగా అభ్యాసం చేయడం వల్ల మీ ఆలోచనలపై మీకు పూర్తి నియంత్రణ వస్తుంది. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మలుచుకునే శక్తి మీ సంకల్పాల్లోనే ఉంది. ఈ అవగాహనతో ముందుకు సాగండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మలుచుకునే శక్తి మీ సంకల్పాల్లోనే ఉంది. మర్చిపోమాకండి. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మనం ఇతరుల్ని మార్చలేము, కానీ మన ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా మార్చుకోగలము. కాబట్టి మన ఆలోచనలు మార్చండి. ఇదే జీవితం పట్ల ఉండవలసిన సరైన దృక్పథం. మెడిటేషన్ అంటే రాజయోగం అనేది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, ప్రతి క్షణం మీ ఆలోచనల పట్ల అలర్ట్గా ఉండటం. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీ లోపల ఉన్న మీ నిశ్శబ్దాన్ని గమనించండి. అది మీకు అపారమైన శక్తినిస్తుంది. మీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని ఒక్కసారి
రిలాక్స్గా గమనించండి. మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళన్నీ మనల్ని పరీక్షించడానికే వస్తాయి. అటువంటి సమయాల్లో మన మనసు ఎంతో స్థిరంగా ఉంటే మనం అంత సరైన నిర్ణయాలు తీసుకోగలం. గందరగోళంలో ఉన్న మనసు ఎప్పుడూ సరైన మార్గాన్ని చూపదు. కాబట్టి రోజులో కొన్ని నిమిషాల పాటు అన్నిటికీ దూరంగా ఉండి మీతో మీరు గడపండి. మీ అంతర్గత ప్రయాణమే మిమ్మల్ని సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీ సంకల్పాలు ఎంత పవిత్రంగా ఉంటే మీ మాట అంత ప్రభావితంగా ఉంటుంది. మీ ప్రతి అడుగు లోకానికి మేలు చేసే విధంగా ఉండాలి. మీలోని ఆ దివ్యత్వాన్ని గుర్తించండి. మీ ప్రతి అడుగులో ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు ఉండాలి. ఒకవేళ గతంలో మీరు ఏదైనా పొరపాటు చేసినా లేక తప్పుడు సంకల్పాలు చేసినా వాటిని అక్కడే వదిలేయండి. గతాన్ని తలుచుకుంటూ బాధపడడం వల్ల మీ ప్రస్తుత శక్తి వృధా అవుతుంది. వర్తమాన క్షణం మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడి నుండి కొత్తగా సానుకూలంగా ప్రారంభించండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆ ప్రశాంతతను పంచగలరు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. అందుకే ప్రపంచాన్ని మార్చాలనుకునే ముందు మీ అంతరంగాన్ని మార్చుకోండి. అందుకని ఫస్ట్ మన అంతరంగాన్ని మార్చుకోవాలి. మీరు ఇతరుల నుండి గౌరవం లేక ప్రేమను ఆశించే ముందు మొదట మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మరియు ప్రేమించడం నేర్చుకోండి. మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోకండి. మీలోని ఆత్మగౌరవం పెరిగినప్పుడు మీ సంకల్పాలు కూడా మరింత శక్తివంతంగా మారుతాయి. మనం మాట్లాడే ప్రతి మాటకు ముందు ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పవిత్రంగా ఉన్నప్పుడు మీ మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి. అనవసరమైన మాటలు తగ్గించి అవసరమైనప్పుడు మాత్రమే అర్థవంతంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ శక్తి ఆదా అవుతుంది. నిశ్శబ్దంలోనే అతిపెద్ద సమాధానాలు దొరుకుతాయని గుర్తుంచుకోండి. నిశ్శబ్దంలోనే అతిపెద్ద సమాధానాలు దొరుకుతాయి. మర్చిపోమాకండి. మీరు రోజులో కొంత సమయం మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తే మీ మనసులోని గందరగోళం తగ్గి స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మన సంకల్పాలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం. ఇందులో ప్రతి క్షణం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఒత్తిడికి లోనవ్వకుండా సాక్షితనంతో పరిస్థితులను చూడడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఏ సమస్య కూడా మిమ్మల్ని కలవరపెట్టలేదు. మీ మనసుని ఒక ప్రశాంతమైన సరస్సులాగా ఉంచుకోండి. అందులో కేవలం సానుకూల అలలు మాత్రమే ఎగిసిపడాలి. మీ మనసుని ఒక ప్రశాంతమైన సరస్సులాగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ సంకల్ప శక్తిని అర్థం చేసుకుంటారో అప్పుడు మీ జీవితంపై మీకు పూర్తి నియంత్రణ వస్తుంది. మీరు కేవలం పరిస్థితులను స్పందించే వ్యక్తిగా కాకుండా పరిస్థితులను సృష్టించే వ్యక్తిగా మారుతారు. పరిస్థితుల్ని సృష్టించే వ్యక్తిగా మారుతారు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజంతా జరిగిన ప్రతి మంచి విషయానికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతా భావం మీ మనసులో ఉన్న ప్రతికూలతను తొలగించి మరింత సంపాదనను మరియు సంతోషాన్ని ఆకర్షిస్తుంది. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీ ప్రయాణం సుఖమయంగా సాగాలని కోరుకుంటున్నాను. మన ప్యారీ దాదీజీ జానకి దాది గారు 104 సంవత్సరాల వయసు వరకు ఎందుకు జీవించగలిగారంటే ఆమె తన మనోబలాన్ని కేవలం సానుకూలంగా మాత్రమే కాకుండా ఎంతో శ్రేష్టంగా ఉంచుకున్నారు. ఆ శ్రేష్టత అనేది పరమాత్మతో నిరంతరం సంబంధం కలిగి ఉండడం వల్ల లభిస్తుంది. మీరు మీ మనసును మరియు హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మనసులో ఏవైనా భారాలు లేక పాత విషయాలు ఉంటే వాటిని ఇక్కడే వదిలేయండి. వాటిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళకండి. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు అభ్యాసం చేద్దాం. మనలోని ఆత్మశక్తిని
జాగ్రత్త చేసి ఆ పరమాత్మ నుండి శక్తిని పొందుతాం. ఈ సమయంలో మనం మనసుని పూర్తిగా బాహ్య ప్రపంచం నుండి దూరం చేసి అంతర్గత ప్రశాంతతపై దృష్టి పెడదాం. మనలోని ఆత్మశక్తిని జాగృతం చేయడానికి మరియు పరమాత్మ నుండి దివ్యమైన శక్తుల్ని పొందేందుకు ఈ 5 నిమిషాలు మెడిటేషన్ రాజయోగం అభ్యాసం మనకెంతో సహాయపడుతుంది. మీ మనసుని ఒక బిందువులాగా ఏకాగ్రం చేయండి. ఆ పరంపిత పరమాత్మ శాంతి సాగరుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన నుండి వెలువడే కిరణాలు మిమ్మల్ని తాకుతున్నట్లుగా మీలోని ప్రతికూలత అంతా తొలగిపోయి కొత్త శక్తి నిండుతున్నట్లుగా అనుభవించండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ సంకల్పాలు అత్యంత శక్తివంతంగా మారుతాయి. మనం ఇప్పుడు ఆత్మశక్తిని జాగృతం చేసి పరంపిత పరమాత్మ నుండి శక్తిని పొందేందుకు ఈ బాహ్య ప్రపంచాన్ని కొద్దిసేపు వదిలేద్దాం. ఓం శాంతి.